తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలిగే అవకాశము, ఆరోగ్య భంగము, ధన వ్యయము, త్రిప్పట, అనవసరమైన సంచారము, అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. వాత సంబంధించిన, నేత్ర సంబంధించిన చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశము, ఆరోగ్య భంగం కలుగుతుంది. కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి, ఉద్యోగులకు కూడా విపరీతమైన ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లోనూ, వ్యాపార రంగంలోనూ కీలకమైన రంగాలలో ఉన్న వాళ్లకు, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య వ్యాపారులకు వీరికి లాభాలు రాకపోవడంతో పాటుగా మరింత నష్టాన్ని కలగజేసే అవకాశము, నష్టానికి దారితీసే అంశాలు ఈరోజు మీకు చోటు చేసుకుంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రుణ బాధలు తప్పవు. రుణం తీసుకున్న వారి దగ్గర నుంచి మీకు ఒత్తిడి కలుగుతుంది. వాహన నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. స్థిర చరాస్తులను మీరు అమ్మడం కానీ లేదా లాస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అగ్ని సంబంధ, చోర సంబంధమైన బాధలు మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. విద్యార్థులకు ఈరోజు అస్సలు అనువైన కాలం కాదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. నిరుద్యోగులకు కూడా అనువైన కాలం కాదు కాబట్టి ఈరోజు ఊరుకుని రేపటి నుంచి మీరు ప్రయత్నాలు ప్రారంభించుకోండి. రాజకీయ రంగం వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. సినీ, టీవీ నటీ నటవర్గం వారికి, గాయని గాయకులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు. రుణాల బాధ పడడం జరుగుతుంది. ఉన్నదాంతోనే సంతృప్తి చెందే ధోరణి మీకు అలవాటు పడుతుంది. ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు వహించండి. తదుపరి చూసుకునే అవకాశము, తదుపరి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు మనోవ్యాకులతకు లోను కాకండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సూచన కనపడుతోంది. పురుషులకు కానీ స్త్రీలకు కానీ ప్రమాద సూచన, అంటే వాహనం ద్వారా కావచ్చు, ఇంట్లో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇంట్లో నడవండి. బయట వాహనాల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు వహించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాలు: మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ 5 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే ఈ చిన్ని ఒడిదుడుకులు కానీ, ఈ కష్టాలు కానీ, ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. ఆ స్వామివారికి ఇష్టమైన ఆకు పూజ చేయించుకోవడం కానీ, లేదా వడమాల సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు, ఆటంకాలు తీరిపోయి పరిష్కారం వైపు మీరు పయనం చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు రావడము, శుభ వార్తలు వినడము, కీలకమైన వార్తలు వినడము, చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి పొందడంతో పాటు ఆర్థిక వృద్ధి కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కనబడుతున్నాయి. భూమి, గృహము, వస్తువు, వాహనము కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తోంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోష సంబరాలు చేసుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపార ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా మంచి కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. విద్యార్థులకు కూడా చక్కని అనువైన కాలము. మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. సినీ, టీవీ నటీ నటవర్గం వారికి, కళారంగం వారికి, ఐటీ రంగం వారికి, ఎన్ఆర్ఐలకు, ఆక్వాకల్చర్ వాళ్ళకు, వ్యవసాయదారులకు కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా చక్కగా ఈరోజు ప్రారంభించండి. భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు చేసుకోండి. ఏ కాంట్రాక్టుల మీద సంతకాలు చేయాలనుకున్నా కానీ, కీలకమైన పత్రాల మీద సంతకాలు చేయాలనుకున్నా కానీ ఈరోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఇవి ఫలితాలు. పరిహారాలు, పరిష్కారాలు చూసినట్టయితే కనుక రవి గ్రహానికి, అంటే సూర్యగ్రహానికి సూర్యోదయానికి ముందే మీరు లేచి సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేదా సూర్య గాయత్రిని కానీ పఠించి అర్ఘ్యమిచ్చి స్వామివారికి ఎర్రని పువ్వులు కనుక సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, ఇంకా ఉన్నతమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. మీరనుకున్న ప్యాకేజీతోనే, మీరనుకున్న రంగంలోనే ఉద్యోగాలు సంపాదించుకుంటారు.
కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశము, అధిక వేతనం వచ్చే అవకాశం కూడా ఈరోజు కనపడుతోంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటు కొందరు శుభకార్యాలను కూడా ఇంట్లో చేసే అవకాశం గోచరిస్తోంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి కాలము. వ్యాపారస్తులకు కూడా వ్యాపార విస్తరణకు చాలా మంచి కాలము. రియల్ ఎస్టేట్ రంగం వారికి మీరు వెంచర్లు వేసుకోవడానికి చాలా చక్కని అనువైన సమయము. మార్కెటింగ్ రంగం వారికి, వ్యవసాయ రంగం వారికి, అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా చక్కని అనువైన కాలము ఈరోజు. మీరు దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, సంతాన ప్రయత్నాలు చేసేవారికి, మహిళలకు కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేసినా కానీ విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. స్థిరచరాస్తులను కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి, ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు, మిగతా రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు, సినీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది అత్యంత అనుకూలమైన కాలము. లాభదాయకమైన, యోగ్యదాయకమైన కాలం కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా చాలా చక్కగా ఈరోజు ప్రారంభించండి. ఆరోగ్యపరంగా బాగుంది, ధనపరంగా బాగుంది, కుటుంబపరంగా బాగుంది. వ్యాపార ఉద్యోగాలలో కూడా అన్ని రకాల సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే, సోమవారం నాడు, అంటే ఈరోజు కాకపోయినా సోమవారం వచ్చిన రోజుతో పాటుగా ఈరోజు శివాలయ సందర్శనం చేసి స్వామివారికి బిల్వపత్రాలను సమర్పించినట్టయితే, ఉదయం పూటే సుమా బిల్వపత్రాలను కనుక సమర్పించినట్టయితే కనుక చిన్ని చిన్ని ఆటంకాలు ఏవైనా మీకు తెలియనివి ఏర్పడే అవకాశం లేకుండా పోయి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ పరిహారాలు, సూచనలు పాటించుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సన్నిహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, బంధువర్గంలోనూ మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శన చేసుకుంటారు. సాఫీగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది సజావుగా సాగిపోయే అవకాశము. గృహ నిర్మాణాలు కానీ, లేదా ఫ్యాక్టరీ నిర్మాణాలు కానీ, ఏ నిర్మాణ పనులు చేపట్టినా ఈరోజు సజావుగా జరిగిపోతాయి. కొత్తగా చేపట్టాలన్నా కూడా ఈరోజు చాలా చక్కని సమయం కాబట్టి మీరు వృధా చేసుకోకండి. అయితే నూతన వాహన యోగం ఉన్నది. నూతన గృహ భూమి యోగం కూడా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని తద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే యోచన చేసి దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోండి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి మంచి ప్యాకేజీ పెరిగే అవకాశము, మీరనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశము, ప్రమోషన్తో సహా అయ్యే అవకాశంతో పాటుగా మీ యొక్క పై అధికారుల యొక్క మన్ననలతో పాటు మంచి పేరు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు కూడా చక్కని అనువైన కాలము. ప్రజల మన్నన, ప్రజల నమ్మకము పొంది దానితో పాటుగా అధిష్టానం యొక్క మెప్పును కూడా మీరు పొందుతారు. ప్రత్యర్థుల నుంచి కూడా మీరు మంచి నాయకుడు అనే పేరును తెచ్చుకుంటారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాలు, సూచనలు ఏంటంటే, మీరు బుధవారం నాడు బుధుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేయండి. అంటే నవగ్రహ ఆలయ సందర్శనం చేస్తూ పెసలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. దానితో పాటుగా బుధవారం రోజున, అంటే ప్రతి బుధవారం రోజున మీరు ఆకుకూరని మీ యొక్క ఆహారంలో ఒక భాగంగా, ఒక ఐటెంగా చేర్చుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామివారి దీవెనలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. నమస్తే.